మీరు అంతకుముందు 2020 2014 19 ఉమ్. 19 కానివ్వండి 19కి మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. నేను వైఎస్ఆర్సీపీకి చేయలేదండి. ఓన్లీ బోండా ఉమామహేశ్వరరావు గారిని ఓడించడానికి కోసం మల్లాది విష్ణుని గెలిపించాను తప్ప ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి జెండా కూడా భుజాన్ని వేసుకోవాలి. ఎందుకంటే మాతో పాటు ఉన్న వాళ్ళంతా కమ్యూనిస్టులు, నాతో పాటు తిరిగిన వాళ్ళంతా. అట్లనే సెంట్రల్ నియోజకవర్గంలో మరి మాకున్న బలం అలాంటిది. ఎందుకంటే ఒకసారి 94లోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంతో 30,000 ఓట్లు సంపాదించుకున్నాం. మరి 4 పార్టీలు 5 పార్టీలు కలిపినా కానీ ఆ ఓట్లు రాలేదు ఆ రోజుల్లో. కాబట్టి మేము కేవలం బోండా ఉమాను ఓడించడానికి మల్లాది విష్ణుని గెలిపించాను తప్ప ఎక్కడ కూడా జిల్లాలో నేను ఎక్కడా తిరగలేదు. మొన్న తిరిగాను మళ్ళీ జిల్లాలో టీడీపీ రావడం కోసం, టీడీపీని గెలిపించడం కోసం. జిల్లా వ్యాప్తంగా నాకు నా ఓటింగ్ ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరు వచ్చినా సరే ఏ పార్టీ ఏంటి ఏ ఊరు అనేది ఏం చూడను. ఎవరు ఏ అవసరానికి వచ్చినా సరే, ఏ సమస్య పరిష్కారానికి వచ్చినా సరే పరిష్కరించడం, అట్లనే వాళ్ళ సమస్యలకి తీర్మానం చేయటం నా బాధ్యతగా నేను కమ్యూనిస్ట్గా నేను చెప్పుకుంటాను. ఓకే, మీరు ఒక ఆఫీస్ పెట్టేసి ప్రజలకి సేవ చేయాలని తాపత్రయంతో ఉన్నారు. అవునండి. ఒక జడ్జి, ఒక ఉన్నత స్థాయి జడ్జి, రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ జడ్జి ఎవరు, అసలు ఆ సెటిల్మెంట్ ఆఫీస్ పెట్టడానికి కారణాలు ఏంటి? నిజంగా కొంతమంది అంటున్నారు కోగంటి సత్యం డబ్బులు దోచుకోవడానికి ఆ ఆఫీస్ పెడతారని చెప్పేసి అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు ఆయన సేవ చేయడానికి అని చెప్పేసి మీ అనుచరులు అంటున్నారు. అది డబ్బు దోచుకోవడానికా, సేవ చేయడానికా? అమ్మవారి సాక్షిగా డబ్బు దోచుకోవడానికి మాత్రం కాదండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా 50 సంవత్సరాల నుంచి మా అన్నదమ్ములు కానీ మేము కానీ పంచాయతీ చేసాం కానీ అమ్మవారి సాక్షిగా ఎవరి దగ్గర కూడా ₹1 కూడా డబ్బులు తీసుకోలేదండి. డబ్బు దోచుకోవడానికి కాదు, పరిష్కారం చేయడం కోసం. ఎందుకంటే లక్షలాది కేసులు, కోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయంటే వెనకటి రోజుల్లో రచ్చబండ్ కార్యక్రమంలో పంచాయతీలు జరిగాయి కాబట్టి ఇన్ని కేసులు పెండింగ్ ఉండేవి కావు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కూడా పంచాయతీ చేయొచ్చు అని చెప్పి, అది పంచాయతీలు అంటే లోక్ అదాలత్, అది పంచాయతీల కింద లెక్క కదా, ప్రైవేట్ పంచాయతీ కింద లెక్క కదా. ఇద్దరు సెటిల్ అయిపోయి లాయర్లు ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే జడ్జి గారు సెటిల్మెంట్ అయిపోయినట్టు రాస్తారు. అది ఆ విధంగా చెయ్యొచ్చు ప్రతి వాళ్ళు కూడా, పెద్ద మనిషి తరహాగా పంచాయతీలు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి హైదరాబాద్లో ఎన్వి రమణ గారు, మరి ఆ రమణ గారు చీఫ్ జస్టిస్ ఆల్ ఇండియా సుప్రీంకోర్టు రిటైర్డ్, వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా హైదరాబాద్లో 2 ఆఫీసులు ఓపెన్ చేశారు. చాలా సంతోషించాను. అట్లా ఆనెస్ట్ ఆఫీసర్స్ కానీ, ఆనెస్ట్ రిటైర్మెంట్ అయిన కొంతమందిని పోలీస్ ఆఫీసర్లని, కొంతమంది మ్యాజిస్ట్రేట్లని, కొంతమంది జడ్జిలని, ఇలా కొంతమందిని పోగు చేసి కనీసం ఒక 50 మందినన్నా పోగు చేసి మనం కూడా అలాంటి ఆఫీస్ ఒకటి పెట్టి ఇక్కడ కోగంటి సత్యంతో ఈ సెటిల్మెంట్లు మార్చిపోకూడదు. ఈ కోగంటి సత్యం పేరు మీద ఈ సెటిల్మెంట్లు అనేది న్యాయంగా జరగడం కోసం అది కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఒక 50 మంది కోసం ట్రై చేస్తుంటే ఇప్పటికి నాకు 15 మంది ఆనెస్ట్ ఆఫీసర్లు కానివ్వండి, ఆనెస్ట్ రిటైర్ అయిన వాళ్ళు ఇరిగేషన్లో, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, కొంతమంది జడ్జెస్ కానివ్వండి, మ్యాజిస్ట్రేట్లు కానివ్వండి, 15 మంది వాటి వరకు దొరికారు. ఇంకా తతిమావుల కోసం కూడా చూస్తున్నాను. 50 మంది ఏ రోజు పోగైతే ఆ రోజు నా ఎన్వి రమణ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే 94 నుంచి వారితోటి సన్నిహితంగా ఉండేవాళ్ళం అప్పుడు. కానీ వారు జడ్జెస్ లెవెల్ అటు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయారు కాబట్టి ఎక్కువ టచ్లో లేకుండా ఉన్నాం. అయినా సరే అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ చేసినటువంటి ఎన్వి రమణ గారు వారు వచ్చి మనకి విజయవాడలో కోగంటి సత్యం దొడ్లో పంచాయతీలు దానికోసం అన్ని బుక్స్, ఈ బుక్స్ అన్ని కూడా క్రిమినల్ యాక్ట్, భగవద్గీత, క్రిమినల్ యాక్ట్ ఇప్పటికే చూస్తున్నారు కదా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ స్టడీ చేస్తున్నాం. నెక్స్ట్ ద ప్రొవిషన్ కార్పొరేషన్ కరప్షన్, నెక్స్ట్ వచ్చేసి మర్డర్ ట్రైల్, మర్డర్ చేస్తే ఎలా తప్పించుకోవచ్చు, మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకోవచ్చు, లేకపోతే ఎలా ఎక్కించవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఇలాంటి బుక్స్ మొత్తం మీ దగ్గరే కనిపిస్తున్నాయి సార్. అంటే ఇంకా చాలా ఉన్నాయండి, రూమ్ నిండా ఉన్నాయి. అన్ని బుక్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. అన్ని రెడీ చేసి 50 మంది కోసం పోగు చేస్తున్నా. 15 మంది మాత్రం దొరికారు ఇప్పుడు. ఇంకా కొంతమంది లాయర్స్ లో కూడా కొంతమంది తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారండి. లాయర్స్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతుంది కాబట్టి
కొంచెం బిజీగా ఉన్నారు. లేదా అందులో నుంచి కూడా ఒక 10 మందిని తీసుకుంటే మనకి కొన్ని కేసులు పెండింగ్ ఉంటాయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అలాగే జిల్లా కోర్టులో, మేజిస్ట్రేట్ కోర్టులో. వాళ్ళని కూడా ఇట్లాంటి పంచాయతీలు సచిన్ గారి దగ్గర అయిపోతున్నాయి, సెటిల్ అయిపోతున్నాయి అని అనుకుంటే అక్కడి నుంచి విత్డ్రా చేసుకొని వచ్చి, లేదనుకుంటే విత్డ్రా అవ్వకుండా వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకొని వెళ్ళి విత్డ్రా చేసుకునే అవకాశం నాకు అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు, అల్లా, యేసు ప్రభు నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి, ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. ఇప్పుడు ఆ ఆఫీస్ ఎప్పుడు మొదలు పెడతారంటారు? ప్రజలు మీకోసం ఆతృతతో ఎదురు చూస్తారు కదా, ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీకు కాల్ చేస్తారు దాదాపు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటారు? 50 మంది పోగవాలండి. నాకు మ్మ్. సంవత్సరం మట్టి ఎదిగితే 15 మంది ఆనెస్ట్ ఆఫీసర్లు దొరికారు. ఓకే. ఆనెస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొరికితే ఆ భగవంతుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేయడం కోసం గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. దానికి ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేశారా? నాకు ఎంతండి, ఒక రోజు చాలండి నాకు దానికి. ఇలాగ దొడ్డు ఉంది, ఆఫీసులు ఉన్నాయి, అట్లనే 50-60 మంది కూర్చోడానికి అక్కడ ఆఫీస్ ఉంది. ఆఫీస్ సచిన్ గారి దొడ్డు అంటే అదొక బ్రాండే ఆ, కాబట్టి అదంతా ఉంది, అంతా రెడీగా ఉందండి. కానీ ఈ మనుషులే ఆనెస్ట్ ఉండాలి. ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ అయిపోయినాక బయట డబ్బులు తీసుకొని అలాంటి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆనెస్ట్ ఆఫీసర్ల కోసం ఎదుగుతున్నాను. ఇంకెవరైనా ఉన్నా కానీ నాకు ఈ మీడియా ద్వారా ఎవరైనా ఎన్నోళ్ళు ఎవరైనా సరే ఆనెస్ట్ ఆఫీసర్లు ఎవరంటే ముందుకు వస్తే మిమ్మల్ని కూడా చేర్చుకుంటానని చెప్పేసి. హానెస్ట్ ఆఫీసర్స్ కాకుండా హానెస్ట్ పర్సన్స్, ఆనెస్ట్ పర్సన్స్, ఆఫీసర్స్ కాకుండా ఆయనకి ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే చాలంటారా? చదువుకున్న వ్యక్తి, చదువు లేని వాళ్ళు లేని పర్వాలేదండి, మ్మ్. అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే చాలు, ఆనెస్ట్ ఉంటే చాలండి. ఓకే. అది వాళ్ళకి ఫుడ్ గిట్ మొత్తం మీరే చూసుకుంటారు? మొత్తం మన చూసుకుంటాను. ఓకే. ఏముందండి, ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఎవరైతే వచ్చినా, ఎంతమంది వచ్చినా భోజనం పెట్టిస్తా. పొద్దున్న సాయంత్రం దాకా వచ్చే వాళ్ళందరికీ కూడా టీ, కాఫీ ఇస్తాం. అందులో పోయేది ఉంది. నేను చాలా పేదరికం నుంచి వచ్చాను, ఇవాళ హ్యాపీగా ఉన్నాను. నేను నా పిల్లలకి అప్పచెప్పేశాను, అన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. నేను చక్కగా పేదరికం మీద ఆ పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ కొన్ని ట్రస్టులకి నెల నెల బియ్యం పంపిస్తూ, అలానే వచ్చిన వాళ్ళకల్లా ఏదో సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటున్నాను. కాబట్టి ఆ అమ్మవారి దయ వల్ల నేను ఇలా చల్లగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఇదండి కోగంటి సత్యం గారు అంటున్నారు, నేను ఆయన చేసే పనుల కోసమే వసంత కృష్ణ ప్రసాద్ని ఓడిస్తానని సవాల్ చేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా 10 ఎకరాలు ల్యాండ్ కబ్జా చేసింది నిజం. అదే విధంగా కర్నూలులో సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కానివ్వండి, లేకపోతే శాసనసభలో మంత్రులు మాట్లాడింది వాస్తవం. నాకు అన్యాయం జరిగింది, మా పిల్లలకి అన్యాయం జరిగింది, అలాగే మేము కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నాము. అలాగే మేము రాబోయే రోజుల్లో జస్టిస్ ఎన్వి రమణ గారి సారథ్యంలో ఇక్కడ ఒక సెటిల్మెంట్ పేదలకి న్యాయం చేయడం కోసం ఒక సెటిల్మెంట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తాం అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.